ఆల్ రైట్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక కొత్త డే. మళ్ళీ ఈ డే అనేది ప్రొడక్టివ్గా వెళ్ళాలి, మంచిగా చదవాలి. ఈ డే ప్రొడక్టివ్గా వెళ్తేనే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా కొంచెం ఇంట్రెస్ట్తో మళ్ళీ చదవగలము. సో ఫైనల్గా ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మా బాబాయ్ ఎప్పుడైతే పడుకున్నాడో నేను ఇంకా చదవడం స్టార్ట్ చేశాను. అరౌండ్ 1:30 అవుతుంది. ఆ టైంకి చదవడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ రోజు వచ్చి ఇండియన్ పాలిటీ నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇండియన్ పాలిటీ వచ్చి మనకి ఒక్క రోజులో కంప్లీట్ చేయలేం కాబట్టి టైం పడుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి చాలా టైం పడుతుంది అనమాట, ఒక్కొక్క చాప్టర్కి. సో అట్లా నేను 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఈ స్లాట్ వచ్చి నాకు అరౌండ్ 2 hours చదివాను అనమాట. ఎందుకనంటే మా బాబు పడుకొని లేచే వరకు చదివాను. సో 3:30 అరౌండ్ ఆ టైంకి లేచిపోయాడు. లేచిన తర్వాత కూడా కొంచెం సేపు చదివాను అనమాట. ఇంకా 3:30కి లేచి ఇంకా తనకి మళ్ళీ తినిపించేశాను. అండ్ ఇంట్లో వర్క్ ఈవినింగ్ టైంలో ఉంటాయి కదా, ఇల్లు ఉడవాలి, ఇంకా బట్టలు తీసేయాలి, సో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకున్నాను అనమాట. ఇట్లా నేను స్లాట్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ చదువుతున్నాను. అండ్ ఇట్లా చదివితే మనకి ఎక్కువ గుర్తుంటుంది. అండ్ వీటిని మీరు 2 hours కంటిన్యూస్గా చదవలేకపోతే పొమోడోరో మెథడ్ని ఫాలో అవ్వచ్చు. అంటే ఒక 25 minutes చదివేసి మిగతా 5 minutes బ్రేక్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు కంటిన్యూస్గా 50 minutes చదివేసి మిగతా 10 minutes బ్రేక్ తీసుకోవచ్చు. ఇలా పొమోడోరో టెక్నిక్ ఫాలో అవుతే మనకి ఎట్లాంటి డిమోటివేషన్ అనేది రాదనమాట మధ్యలో. అండ్ కంటిన్యూస్గా చదివింది కూడా గుర్తుంటుంది. అండ్ ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వడం బెస్ట్. పొమోడోరో మెథడ్ చాలామందికి వర్క్ అవుతుంది. అండ్ నేను ఇనీషియల్ ఫేజ్ నుంచి లైక్ చాలాసార్లు చెప్పాను వీడియోస్లో. అండ్ ఈరోజు వచ్చి నేను ఇంకా ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఇంకా ప్రియాంబుల్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే ఫస్ట్వి కంప్లీట్ చేశాను. అండ్ మొన్ననేమో లాస్ట్ పేజెస్ని కంప్లీట్ చేశాను, లాస్ట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో. ఇట్లా కొంచెం సేపు ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే గుడిలో అది పెడతారు కదా, తిరునాల జాతర టైప్. సో అక్కడికి వెళ్దామని అనుకున్నాము. అక్కడికి వెళ్ళే ముందే నేను ఇంకొక సెషన్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నా. అండ్ మా హస్బెండ్ వచ్చే టైంలో కంప్లీట్ చేయాలి కాబట్టి ఇంకా ఈవినింగ్ టైంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పాలిటీకి సంబంధించినవి సాల్వ్ చేద్దామని చెప్పి నేను ఇది తీసుకున్నాను, ఈ బుక్ దిశ పబ్లికేషన్స్ వాళ్ళది. సో అది తీసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చూసిన. యాక్చువల్లీ ఇది పాలిటీలో 3 parts ఏమో ఉన్నట్టున్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి అనేది చూసుకొని వాటిని బట్టి సాల్వ్ చేశాను. 2023 and 2024 క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేశాను అనమాట. క్వశ్చన్స్ అన్నీ అంతగా నేను సాల్వ్ చేయలేకపోయాను బికాజ్ కొంచెం హార్డ్గా అనిపించింది. అయినా పర్లేదు, మనం ట్రై చేస్తూనే ఉండాలి. అలానే ఇంకా సాల్వ్ చేసిన తర్వాత ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళామన్నమాట జాతరకి. ఇక్కడ మేము ఉండే ఈ ఊర్లో చాలా బాగుంటుంది అనమాట జాతర. అసలు ఇంతకుముందు చిన్నప్పుడు కూడా మేము వెళ్ళే వాళ్ళము, మా పెద్దమ్మ వాళ్ళు, మేమందరం కూడా. సో ఆ డేస్ గుర్తొచ్చాయి ఇప్పుడు వెళ్తుంటే. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కొన్నిసార్లు ఇట్లా బయట ఎన్వైరన్మెంట్ని కూడా మనం చూస్తూ ఉండాలి, అప్పుడే మనకి మైండ్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో వెళ్ళాము. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ఏమో అనుకుంటా ఇట్లా ఇవన్నీ కూడా పెడుతున్నారు, జెయింట్ వీల్, ఇంకా కొలంబస్, ఇట్లాంటి గేమ్స్ అన్నీ కూడా పెడుతున్నారు. సో పిల్లలు అయితే డెఫినెట్గా మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా బాబు ఇంకా చిన్నోడే కాబట్టి వాడు ఇంకా ఆడుకోవడానికి అవ్వలేదు. సో జస్ట్ చూపించాము, తన కోసమే వెళ్ళాము అసలు మెయిన్లీ. ఎందుకంటే బయట థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, తనకి అప్పుడే తెలుస్తూ ఉంటాయి అన్నీ అనేసి. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు తనతో ఆడిపించాను. టోటల్గా అస్సలు ఇగ్నోర్ చేయను అనమాట. తనకంటూ ఒక టైం అనేది ఇచ్చేస్తాను నేను చాలాసార్లు అన్నాను కదా, టెస్ట్ సిరీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో అఫోర్డబుల్గా ఏది ఉంది అని అంటే ఇప్పుడు మెటిస్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు హైదరాబాద్ బేస్డ్ అనమాట. వీళ్ళు రీసెంట్గా సీసాట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశారు 2025 ప్రిలిమ్స్ కోసము. అండ్ ఇందులో ఓవరాల్గా వచ్చి 10 full length టెస్ట్, 10 టెస్ట్లు ఉంటాయన్నమాట. March 9th నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇప్పుడే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడ రిజిస్టర్ చేసుకొని మీరు 10th నుంచి ఆ టెస్ట్ అనేవి రాయొచ్చు అనమాట. ఓన్లీ 999 రూపీస్కి మాత్రమే. అండ్ అఫోర్డబుల్ అని ఎందుకంటున్నానంటే మనకి బయట అసలు 10,000+ ఉంటాయన్నమాట కొన్ని టెస్ట్. సో వాటితో పోల్చుకుంటే ఇది అఫోర్డబుల్ అనే చెప్తాను. అండ్ ఇదే కాదండి, జిఎస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ వచ్చి January 27 నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఆల్రెడీ నేను రాశానని కూడా చెప్పాను కదా మీకు. అండ్ ఆల్సో February 15th నుంచి సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిందనమాట. మీరు కావాలనుకుంటే ఆ టెస్ట్ కూడా జాయిన్ అవ్వచ్చు. వాటికి సంబంధించిన లింక్ కూడా అక్కడే ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మనకి ఇంట్లో ఉండే ఆన్లైన్లోనే రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ 2 ఫ్రీ వీడియోస్ కూడా జిఎస్కి సంబంధించినవి అవైలబుల్గా ఉన్నాయి. వాటిని
ఫస్ట్ మీరు రాసిన తర్వాతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెస్ట్. సో 25 టెస్ట్ ఉంటాయి ఓవరాల్గా జిఎస్పి, అవి కూడా కలిపి 999 రూపీస్కి మాత్రమే. అండ్ వాళ్ళ ఫ్రీ వెబ్సైట్ ఉంటుంది, అది యూపీఎస్సీ కాంటెంట్ అంతా ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది అనమాట. కరెంట్ అఫైర్స్, ఇంకా డిఫరెంట్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి సంబంధించిన కాంటెంట్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. కానీ ఇంకా మళ్ళీ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇండియన్ పాలిటీయే తీసి చదువుతున్నాను. అండ్ ఇప్పుడు వచ్చి లోక్పాల్, లోకాయుక్తాస్ అండ్ ఇంకా వేరేవి చదువుతున్నాను అనమాట కంటిన్యూస్గా. అండ్ లోక్పాల్, లోకాయుక్తాస్ నుంచి ఒక క్వశ్చన్ ఏదో చూశాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో, సో దాని నుంచి చూస్తున్నాను. అండ్ అప్డేటెడ్ బుక్ కాబట్టి రీసెంట్గా ఏం అప్డేషన్స్ వచ్చాయి. అండ్ మొన్న కూడా రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది లోక్పాల్, లోకాయుక్తాస్ గురించి. సో దాని గురించి కూడా నేను చదువుతున్నాను, కవర్ చేస్తున్నాను అన్నీ కూడా. సో కరెంట్ అఫైర్స్తో ఇట్లా ఇంటర్లింక్ చేస్తూ చదవడం బెస్ట్, ఎందుకంటే మనకి అప్పుడే అన్నీ అప్డేట్ అవుతూ అన్నీ అర్థమవుతూ ఉంటాయి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇలా మీరు కూడా చేసుకుంటూ చదవండి. అండ్ ఈరోజు సెషన్ అయితే ఇంతే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.